గురుదేవదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు మనం మాట్లాడుకునే వీడియో టాపిక్ భక్తి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది, ఏ ఏజ్ నుంచి ప్రారంభించుకోవచ్చు అనే దాని మీద మనం ఈరోజు వీడియో చేసుకుందాం. ముందుగా మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రోజు చెప్తూ ఉంటాను. ఈ వీడియోను మొదటి నుంచి లాస్ట్ దాకా ఎక్కడ కానీ కొంచెం కూడా స్కిప్ చూడండి. ఎందుకంటే మనకు అర్థం కాదు, మధ్యలో చూసి కొంత వదిలేస్తారు కదా, అందుకని వీడియో మొత్తం చూడండి. సరే, విషయంలోకి వచ్చేద్దాం. భక్తి ఎప్పటి నుంచి మొదలవుతుంది, అసలు భక్తి అంటే ఏంటి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది భక్తి అంటే చిన్నప్పుడు కాదు, 60 ఏళ్ళ నుంచి చేసుకోవాలి, మన బాధ్యతలంతా అయిపోయినప్పుడు చేసుకోవాలి. అంటే భక్తి అంటే పూజ, గుళ్ళు తిరగడం కావచ్చు, తీర్థయాత్రలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అందులోనే వస్తాయి. కానీ ఇప్పుడు కాదు, మీరు చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళండి, లేదంటే మీరు ఇంకోటి చేయండి, ఇవన్నీ చేసుకోండి, మీ ఉద్యోగం ముఖ్యం, ఇవన్నీ కూడా మనం తరచూ వాడుకునే పదాలే అనమాట. కరెక్టే. కానీ 60 ఏళ్ళ దాకా మన జీవితానికి ఏమైనా గ్యారెంటీ ఉంటే 60లో భక్తి మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే 50లో మన జీవితం అంటే భక్తులు మొదలుపెట్టి జీవితం గ్యారెంటీ అనుకోవచ్చు. అసలు మనకు రేపు లేదానికే గ్యారెంటీ లేనప్పుడు మరి మనం ఎట్లా ఆలోచించుకోవాలి భక్తి గురించి? అంటే భక్తి ఒక ఏజ్తో సంబంధమే లేదండి. చిన్నప్పటి నుంచి మనం ఆఖరి చచ్చిపోయే కూడా భక్తితోనే ఉండొచ్చు, భక్తిని ప్రదర్శించవచ్చు, తర్వాత భక్తి మాటలు చెప్పుకోవచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, ఇలా ఎన్నో ఉన్నాయండి. మరి భక్త ప్రహ్లాదుడికి మరి ఎప్పటి నుంచి తనకు భక్తి వచ్చింది? పెద్దవాళ్ళు అయినాక అప్పుడు చెప్పుకుందాం అంటే అది ఎలా వచ్చింటుంది? భక్తి తన కడుపులో వాళ్ళమ్మ ప్రెగ్నెంట్తో ఉండంగానే అప్పుడే తనకు భక్తి వచ్చింది. అంటే వాళ్ళమ్మ చేసే పూజలు అవన్నీ దాని మూలాన్ని అతను విన్నాడనమాట. ఇలా గర్భంతో ఉన్నప్పుడే ఆ తల్లి తన బిడ్డకు భక్తి నేర్పిస్తుంది అనమాట. అలా భక్తి మొదలవుతుంది. తర్వాత పుట్టినప్పుడు కూడా మీరు చూడండి, చిన్నప్పుడు మనం రామ్ రామ్ అనమ్మ, సీతా రామ్ అనమ్మ అని చక్కగా మనం ఇలా భజన చేపిస్తాం పిల్లలతో. ఎందుకంటే భక్తి అలవాటు పడుతుంది. ఆ చిన్నప్పుడే మనం ఇంకోటి చెప్పిస్తామా? అయితే వాళ్ళు స్కూల్కి లేట్ అయ్యానుకో, లేదా అలా వచ్చినప్పటికీ చక్కగా మనం ఎలా చెప్పించాలి? చిన్నప్పటి నుంచే నాన్న గదిలోకి వెళ్ళి చక్కగా స్నానం అయిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా స్వామికి శుక్లాంబరధరం చెప్పుకోండి. అలా చిన్న చిన్న మాటలతో చెప్పితే వాళ్ళు నిజంగా భక్తిలో చాలా గొప్పగా తయారవుతారండి. మనమేమనుకుంటా అంటే వాళ్ళు 7:30 నిద్ర లేపడం, గబగబా వెళ్ళండి స్నానం చేసేయండి, తర్వాత స్కూల్కి వెళ్ళిపోండి, టైం అయిపోయింది, ఇదే చెప్పిస్తాం. కాదు, వాళ్ళు ఎప్పుడు ఎన్నింటికైనా స్కూల్కి వెళ్ళండి, ఒక్క క్షణం పడుతుందండి. దేవుడి గదిలోకి వెళ్ళి నమస్కారం చేయాలంటే ఎంతోసేపు పడుతుంది, మనం ఏం రోజులు పడుతుందా? ఒక్క 2 నిమిషాలు లేదా ఒక్క నిమిషం ఆఖరి నమస్కరించుకొని ఒక బొట్టు పెట్టుకుంటే చాలా అద్భుతం. ఎందుకంటే బొట్టింది పెట్టుకోవాలంటే చక్కగా మనకు ఆజ్ఞాచక్రం యాక్టివ్ అవుతుంది, దిష్టి తగలకన్నా ఉంటుంది. చాలా ఉన్నాయండి, రీజన్స్ చాలా ఉన్నాయన్నమాట. దాంట్లో మనం కొన్నే చెప్పుకుంటున్నాం. అంటే భక్తి అనే దానికి ఒక వయసుతో నిమిత్తం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. 60కి చేసుకుందాము, 70 చేసుకుందాం. నిజంగా 60 చేసుకుందాం అనుకుందాం, కాళ్ళు కూర్చోలేము. సరే, జీవితం గ్యారెంటీ ఉందనుకుందాం, మనం కరెక్ట్గా కూర్చోగలుగుతామా? కింద కూర్చోలేము, కుర్చీ కావాలి. తర్వాత వచ్చి మనం ఏమీ ప్రార్థన చేయలేమో, నోరంతా వణుకుతుంది. మనం ఇంత క్లారిటీగా చెప్పగలుగుతామా? మనం 30లో మాట్లాడే మాటకి ఇప్పుడు 60లో మాట్లాడే మాటకి చాలా తేడా ఉంటుందండి. కాబట్టి భక్తి అనేదానికి వయసుతో సంబంధం లేదు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. దాని గురించి మీకు వాళ్ళ అనుభవాలు చెప్పమని చెప్పారు కాబట్టి నేను మీతో పంచుకుంటున్నాను. చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన పిల్లలు. అంటే 20లో 15 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు, ఇలా అత్యంత అద్భుతమైన భక్తులు, మహాభక్తులుగా ఉన్నారండి. అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారం కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు చేసే పూజా విధానం చూసి వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇలా రీజన్ ఏదైనా కావచ్చు. కానీ మొత్తానికి భక్తులు ఉన్నారా లేదా? భక్తులు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ధర్మం, సత్యం అన్నీ వచ్చేస్తాయండి. అందుకే మనం ఎక్కడ ఇంకేమీ అన్వేషించిన అక్కర్లేదు. అందుకే సత్యమే భగవంతుడు కదా. సత్యములో తన రూపు దాగి ఉందన్నాడు, సత్యాన్వేషణే భక్త సాధనన్నాడు. సత్యమే భగవంతుడు, ధర్మమే భగవంతుడు. వాళ్ళకి ఎప్పుడైతే ఇలా నమస్కరించుకోవాలి, ఇవన్నీ దేవుడి గుడికి వెళ్ళాలి, పండగలు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనం నేర్పిస్తే వాళ్ళు చక్కగా వాళ్ళు ఇంకొక వేరే అంటే చెడు ఆలోచనలకు, చెడు బానిసలకి ఎటువంటి దీనికి చోటు ఇవ్వరు. అమ్మ నిజంగా ఈరోజు పండుగ వచ్చింది, ఈరోజు గురువారం గుడికి వెళ్ళాలి, శుక్రవారం గుడికి వెళ్ళాలి, అమ్మ ఇలా ప్రతిరోజు వాళ్ళకి ఒక అలవాటుగా చేస్తామండి. అలా చేయకుండా మనం ఏం చేస్తాం? సంవత్సరానికి ఒక్కసారి సెలవులిస్తే కూడా గుళ్ళకు తీసుకెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే పిక్నిక్ వెళ్దామా, షికారుకి వెళ్దామా, లేదా ఇంకో చోటుకి వెళ్దామా అంట, దానికి కూడా వెళ్ళాలి, అది కూడా కాదనం.
కానీ ఉంటే ఎలా చేస్తున్నారంటే పేరెంట్స్ విపరీతమైన భక్తులను దించేస్తున్నారు, లేదంటే విపరీతమైన ఇంకొక దాని వినోదాల కన్నా దానికి ఎడిట్ చేస్తున్నారు. కాదు, రెండు కాదు, దానికి ఉండాలి, దీనికి ఉండాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి సాయి భక్తురాలు, చాలా గొప్ప భక్తురాలు అనమాట. ఆ అమ్మాయి వయసు 30 ఏళ్ళే. చక్కగా పిల్లలు కొంచెం బాగా పెరిగి పెద్ద అయినారు. వాళ్ళు నిజంగా ఏ స్థితికి వచ్చారంటే భక్తిలో వాళ్ళ అమ్మను మించిపోయారనమాట. కానీ వాళ్ళకి ఒక్కోసారి అనిపిస్తుంది, అరే అమ్మ ఎప్పుడు సెలవు వచ్చినా మమ్మల్ని సిడియే తీసుకెళ్తావా, ఇంకా సిడి తప్ప నీకు ఇంక ప్రపంచం ఏది దొరకదా అని ఒక్కోసారి పాపం బాధగా మాట్లాడతారు. ఆ అమ్మాయి అంటుంది, అవునరా సిడీనే అండి, కానీ అది కూడా తప్పు అంటాను నేను. ఎందుకంటే పిల్లలు ఇష్టాలు తెలుసుకొని భక్తి జీవితంలో ఒక భాగమే, కానీ జీవితమే వాళ్ళకి పాపం భక్తి అయిపోతే అది కూడా వాళ్ళకు ఒక రకమైన దాని ఏమంటే ఒక పిచ్చిలాగా తయారవుతారంటే వాళ్ళు. నిజమే, అందుకని చదువు మీద ఉండదు, ఉద్యోగం మీద ఉండదు, ఇంకా బ్రతుకు మీదే ఉండదు. అలా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెల్లూరులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు. అంతా చిన్నప్పటి నుంచే ఆ అబ్బాయి భక్తి అబ్బిందంట. ఎంతో సంవత్సరాలు కాలేదు, 16 ఏళ్ళట. ఆ అబ్బాయి ఉద్యోగం చేయాలి, ఇలా అంతా చాలా మంచిగా చేసుకోవాలి లైఫ్ అని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. తను ఒకటే అంటాడు, నాకు దేని మీద లేదమ్మా, నాకు భగవంతుడే, భగవంతుడి తర్వాత ఇంకోటి అని పద్దాక సిడీ రావడం ఇలా చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు చేసే వృత్తే నీకు ధర్మం, భక్తి ఉండాలి. కానీ అతి మితిమీరి అట్లా పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు ఇంకొక రకంగా తయారవుతారండి. వాళ్ళు ఆ భక్తిని మెల్లమెల్ల క్రమశిక్షణగా మెల్లమెల్లగా మనం అలవాటు చేస్తే వాళ్ళు హాయిగా ఉంటారు. కానీ మనం ఏమంటామంటే లేదు చిన్నప్పటి నుంచే వాళ్ళు భక్తిలో ఉండాలని కొంతమంది పేరెంట్స్ అలా చేస్తే అలాగనే చేస్తున్నారు, లేదంటే భక్తే లేకుండా చేస్తున్నారు. అలాగే మా రమ్య ఉంది, నెల్లూరు రమ్య, మీ అందరికీ తెలుసు. చక్కగా అత్యంత అద్భుతంగా తన పాటలు పాడుతుంది, అట్లా కుటుంబం వ్యవహరిస్తుంది. అంటే కుటుంబంలో తన భర్త తన పిల్లలు చూసుకుంటుంది. అలాగే అన్నీ తను చాలా ఇదిగా అంటే ఒక దీనిలాగా చేసుకుంటుంది అనమాట. కుటుంబాన్ని చాలా చక్కగా దిద్దుకుంటుంది. మళ్ళీ భక్తిలోనే ఉంటే అవన్నీ ఎలా దిద్దుకుంటారు చెప్పండి? పొద్దున్నేసి అక్కడే కూర్చొని గంటలు అలా చేసుకోకూడదు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఇల్లు ఊడుస్తున్నాడు, నామని చెప్పు, అదే భగవంతుడు. నువ్వు వంట చేస్తున్నావు, చెప్పు, అదే భగవంతుడు. ఇలా నువ్వు చేసే ప్రతి పని భగవంతుడు అలాగా భావించుకొని చేస్తే మనకు అన్నీ ఇది. అలాగే అమ్మో 9:30కు ఆఫీస్ అయితే పూజ నాకు 9కి అవ్వలేదు, మరి నేను ఎప్పుడు వెళ్తాను ఆఫీస్కి అనుకుంటావు ఒక్కోసారి. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్తావు, అక్కడ నువ్వు చేసే ఉద్యోగం ఏంటి? అదే కదా భగవంతుడు. అక్కడ వాళ్ళు ఇచ్చేది జీతం ఇస్తున్నారు, నీ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలే. మనం పునికి పుచ్చుకొని రావాలి తప్ప మనం చేసే ప్రతి పని కూడా దైవంగా మనం భావించుకోలేదు తప్ప మనము కాదు అని చెప్పేసి మనం అత్యంత అతిగా కూడా మనం ఏది ఉండకూడదు. భక్తి అనేది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి అని చెప్పే మనమే దాన్ని వాళ్ళు పూసేసి వాళ్ళ ఉద్దేశం ఇందులోనే ఉండు గిరిగీసి మనం ఎప్పుడు చేయకూడదు అనమాట. మనం ఏదైనా సరే ఒక లిమిట్లో ఉండాలండి. ఇప్పుడు 60 దాటాయి నిజంగానే, ఇప్పుడు ఒక బాధ్యతలు అయిపోయింటాయి. వాళ్ళు ఇంకా కంటిన్యూగా నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఎప్పుడు 24 గంటలు కూడా భక్తిలో ఉన్న వాళ్ళకేం తప్పలేదు. కానీ కుటుంబంలో నాకు తెలిసిన వాళ్ళు భక్తిగా ఉన్నవాళ్ళు భార్యను వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే భర్తను వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడే నాకు ఇంపార్టెంట్. అది తప్పు కదా. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బాధ్యతలు నిర్వర్తించడం కూడా భక్తే. మనం అనుకుంటా కాదు నిజంగా మన దేవుడి దగ్గర కూర్చొని అష్టోత్తరాలు లేదా పూజలు చేస్తేనే భక్తి అనుకుంటాం. కాదమ్మా. ఎందుకంటే భర్తను చూసుకోవడం కూడా భార్య యొక్క విధి, భార్యను చూసుకోవడం కూడా భర్త యొక్క విధి, వీళ్ళిద్దరూ కలిపి పిల్లల్ని చూసుకోవడం ఒక విధి. ఇదంతా కూడా పూజలు ఒక భాగాలే తప్ప పూజ అంటే ఏదో దేవుడి దగ్గర కూర్చొని అష్టోత్తరాలు చేసి నీకు చేసేసుకొని అది చేసే ఆర్భాటం కాదండి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ భగవంతుని చూడడమే భక్తి. అంటే చిన్నపిల్లల పెద్ద పిల్లల ఇవి కాదు. ఇప్పుడు నిజంగా భక్తి ఏ విధంగా తయారైందంటే చిన్నపిల్లలు అంటే ఏజ్ పిల్లలు అంటే నాకు తెలుసు 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక 20-30 సంవత్సరాల పిల్లలు కూడా భక్తిలో అద్భుతంగా దిగుతున్నారు. కానీ నిజంగా మాట్లాడితే 50 నుంచి దాటిన వాళ్ళు ఎక్కువ కాలం మీరు గమనించండి, చూడండి, ఎక్కువ 50 దాటిన వాళ్ళే టీవీ దగ్గర కూర్చొని విపరీతమైన సీరియల్ చూస్తున్నారండి. ఎందుకంటే తారుమారైపోయింది. అటు వాళ్ళేమో 50 నుంచి పైన దాటిన వాళ్ళే భక్తి చేయాలి అనుకున్న వాళ్ళేమో ఇటు వస్తున్నారు టీవీల దగ్గర ఎంజాయ్ చేసిన వాళ్ళేమో భక్తిలోకి వస్తున్నారు. సాయి భక్తులు హారతులు పాడతారు, పిల్లలు ఎంత అత్యంత అద్భుతంగా పాడతాడే 4 హారతులు పిల్లలే నేర్చుకుంటున్నారు. అదే మాలాంటి పెద్దవాళ్ళు టీవీలకి ఎడిట్ అవుతున్నాం. కాదు ఎప్పుడు భక్తి అనేది చాలా శ్రద్ధగా చేసుకుంటాం. మనం చేసే ప్రతి పని కూడా భక్తితో చేయాలి, భక్తితో ఉండాలి. ఎందుకంటే భక్తి అంటే పూజ అని అనుకుంటాం. పూజ కాదు, మనం చేసే ప్రతి పని కూడా భక్తి. అంటే ఈ ఏజ్లోనే చేయాలా, ఆ ఏజ్లోనే చేయొచ్చు, తర్వాత అనుకుంటూ ఉంటారు. అందరూ కాశీకి వెళ్దాం అని అనుకుంటారు.
ఆ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే కాశీకి ఇప్పుడు కాదమ్మా వెళ్ళేది, ఇంకా నాకు చాలా టైం ఉంది, నీకు ఎప్పుడు టైం ఉంది, నీ మనసుగా ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వెళ్ళిపోవాలి. కాశీయే కాదండి, ఏ క్షేత్రానికైనా సరే నువ్వు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వెళ్ళాలి తప్ప దీంతో వయసుతో నిమిత్తం భక్తికి వయసుకు సంబంధం లేదు. ఎందుకంటే చాలామందిని మనం చూస్తున్నాం. మార్కండేయుడి ఎంత ఎంత వయసు అనేసి, భక్త ప్రహ్లాదుడి ఎంత వయసు అనేసి. కాబట్టి మనం అందరం చిన్నపిల్లల నుంచి కూడా భక్తి నేర్పించి ఆ భక్తే వాళ్ళలో ఒక రకమైన ఇంకొక రకమైన, అంటే నేను ఎలా చెప్పాలి నాకు తెలియడం లేదు, ఆ భక్తిని మనం ఏం చేస్తున్నామంటే ఆ పిల్లలు ఎలా తయారవుతున్నట్టు ఒక మొరటుగా తయారవుతున్నా, లేదు నాకు దేవుడే ఇష్టం దేవుడే ఇష్టం కాదు, దేవుడితో పాటు నీకు కుటుంబం కూడా ఇష్టంగా ఉండాలి. ఇలా మనం పిల్లలకు నేర్పించి ఇలా మన వాళ్ళకు వృద్ధులే చేస్తే చక్కగా చాలా గొప్పగా తయారవుతారని ఈ చిన్న వీడియో మీ అందరి కోసం అందిస్తున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.